ఓసారి ఊహించండి, మీరు ఒక పెద్ద ఓడలో ఉన్నారు. చుట్టూరు సముద్రం ఉంది. సముద్రం ప్రశాంతంగా చల్లని గాలి ఇస్తుంది. ఎటు చూసినా నీళ్లు మాత్రమే. మనసు ఆనందంతో నిండిపోతుంది. కానీ అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారుతుంది. చిన్న చిన్న అలలు ఒక్కసారిగా భారీ గోడల్లో ఎగిసిపడతాయి. ఓడ గట్టిగా కదులుతుంది. పల్టీలు కొడుతుంది. కంట్రోల్ రూమ్ నుంచి అరుపులు, మేడే మేడే మేము మునిగిపోతున్నామని. ఇంతకీ ఇలాంటి మార్పులు జరిగే సముద్రం ఏంటో తెలుసా? అదే నార్త్ సీ. నార్త్ సీ సామాన్య సముద్రం కాదు. ఇది ఒక భీకర జీవిలా ప్రవర్తిస్తుంది. ఇక్కడ వాతావరణం నెమ్మదిగా మారదు, ఒక్కసారిగా తిరగబడిపోతుంది. అలలు సాధారణంగా రావు, దాడి చేస్తాయి. మబ్బులు మార్గాన్ని మూసివేయవు, జీవితాలను చీకట్లోకి నెట్టేస్తాయి. ఈ సముద్రంలోకి వెళ్ళిన వారు తిరిగి రావడం చాలా కష్టం. రాడార్లు కూడా ఇక్కడ పనిచేయవు. సముద్రమే మనిషికి శత్రువుగా మారుతుంది. నార్త్ సీలో అలలు 20 నుంచి 25 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడతాయి. 1995లో ఒక డాప్నర్ వేవ్ 85 అడుగుల ఎత్తుకు చేరింది. ఆ అల ఎలా ఉండేదంటే 10 అంతస్తుల భవనం లాంటి ఒక భవనం ఓడపై పడినట్టు. ఊహించండి, మీరు ఓడ నడుపుతున్నారు. అంతా సాఫీగా ఉందనుకుంటే ఒక్కసారిగా మీ ఓడ కంటే 4 రెట్లు ఎత్తైన అలవచ్చు ఓడని తిప్పేస్తుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి అలల వల్ల చాలా ఓడలు అదృశ్యమయ్యాయి. శకలాలు కూడా దొరకలేదు. శాస్త్రవేత్తలకు ఈ రోగ్ వేవ్స్ ఎప్పుడు ఎలా వస్తాయో ఇంకా అర్థం కాలేదు. ఇక్కడ సముద్రంలో ఉండడం మరణాన్ని కౌగులించుకోవడమే. నార్త్ సీ ఉపరితలం భయంకరమైతే ఆ సముద్రం యొక్క లోతు మరింత భీకరం. ఆ సముద్రపు లోతులో సూర్యకాంతి చేరని చీకటి లోతుల్లో విచిత్ర జీవులున్నాయి. కళ్ళు లేని చేపలు, 10 అడుగుల జెల్లీ ఫిష్లు ఉన్నాయి. ఈ జెల్లీ ఫిష్లు షిప్ యొక్క సెన్సార్లను బ్లాక్ చేస్తాయి. ఒక బ్రిటిష్ డ్రైవర్ కు ఒక భారీ నీడను చూశాడు సముద్రంలో, కానీ కెమెరా తిప్పగానే అది అదృశ్యమైంది. అక్కడ శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఇక్కడ ప్రీ హిస్టారిక్ జీవులు అంటే ఐసేజ్ నుంచి బతికి ఉండవచ్చు అని చెప్తున్నారు. కానీ అవి ఎప్పుడు ఉపరితలానికి రావు. ఈ జీవులు సోనార్, రాడార్లను కూడా ఆపేస్తాయి. మన టెక్నాలజీ కూడా ఇక్కడ విఫలమవుతుంది. నార్త్ సీ చాలా ప్రమాదకరమైన సముద్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. దాంట్లో మొదటిది ప్రకృతిపరమైన సవాళ్లు. ఉత్తర సముద్రం అట్లాంటిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల తరచుగా బలమైన తుఫాన్లు, ఈదురుగాలు మరియు భారీ అలలు వస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో వాతావరణం చాలా వేగంగా మారుతుంది. ఇవి నావికులకు, షిప్పింగ్ బోట్లకు మరియు ఆయిల్ రిగ్గులకు పెను సవాల్గా మారుతుంది. ఈ సముద్రంలో నీరు చాలా చల్లగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ప్రమాదవశత్తు నీటిలో పడిపోతే హైపోథెర్మియా అంటే శరీర ఉష్ణోగ్రత పడిపోవడం అనమాట. సో హైపోథెర్మియా వల్ల చాలా త్వరగా చనిపోయే ప్రమాదం ఉంది. ఈ సముద్రం చాలా నిస్సారంగా ఉంటుంది. దీనివల్ల తుఫాన్లు వచ్చినప్పుడు అలలు మరింత ఎత్తుగా మరియు శక్తివంతంగా మారి ప్రమాదాలకు కారణమవుతాయి. ఈ అలలు భారీ ఓడలను కూడా ముంచేంత శక్తి కలిగి ఉంటాయి. ఇంకా రెండోది మానవ కార్యకలాపాల వల్ల వచ్చే ప్రమాదాలు. నార్త్ సీ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే షిప్పింగ్ మార్గాల్లో ఒకటి. యూరోప్ లోని అనేక ముఖ్యమైన ఓడరేవులు ఈ సముద్ర తీరంలోనే ఉంటాయి. దీంతో తరచుగా నౌకల మధ్య ఢీకొనే ప్రమాదాలు జరుగుతాయి. నార్త్ సీ చమురు మరియు సహజ వాయువు నిక్షేపాలకు ప్రసిద్ధి. ఇక్కడ వేలాది ఆయిల్ రిగ్లు మరియు గ్యాస్ ప్లాట్ఫామ్లు ఉన్నాయి. వీటిలో పనిచేసే కార్మికులకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సముద్రం చేపల వేటకు కూడా ప్రసిద్ధి. అయితే తీవ్రమైన వాతావరణం, అలలు మరియు రద్దీగా ఉండే షిప్పింగ్ వల్ల చిన్న షిప్పింగ్ బోట్లకు ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. ఇక్కడ నార్త్ సీలో జరిగిన భయంకర సంఘటనలు అయితే కొన్ని అయితే చెప్తాను, వినండి. అది జనవరి 31, 1953. యూరోప్ లో అతిపెద్ద వరద. గాలులు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. 5 మీటర్ల అలలు తీరాలను ముంచెత్తుతున్నాయి. బ్రిటన్, నెదర్లాండ్స్ లో 2500కు మించి ఎక్కువ మంది చనిపోయారు. 1,00,000 మంది పైగా ఇళ్లు కోల్పోయారు. 1,300 కిలోమీటర్ల రోడ్లు, 1,400 కిలోమీటర్ల రైల్వే ట్రాక్, 60,000 హెక్టార్ల భూమి నాశనమయ్యాయి. 1600కి మించి ఓడలు మునిగిపోయాయి. ఈ వరద యూరప్ చరిత్రలో అతి ఘోరమైంది. నెంబర్ 2, పైపర్ ఆల్ఫా దుర్ఘటన. జూలై 6, 1988 నార్త్ సీలో బ్రిటిష్ పెట్రోలియం ప్లాట్ఫామ్ పైపర్ ఆల్ఫాలో గ్యాస్ లీక్ వల్ల పేలుడు సంభవించింది. ఆ పేలుడులో 167 మంది జీవితాలు కోల్పోయారు. అతి ఘోరమైన ఆఫ్ షోర్ దుర్ఘటన ఇది. దాదాపుగా 3.4 బిలియన్ల నష్టం వ్యాపించింది. ఆ ప్రదేశం అంతా నూనె వ్యాప్తి చెందింది. ప్లాట్ఫామ్ మొత్తం మునిగిపోయింది. ఇది భద్రతా లోపం వల్ల జరిగింది. నెంబర్ 3, అల్సాకాండర్ ఎల్కెలాండ్. ఏప్రిల్ 27, 1980 నార్వే ఆఫ్ షోర్ ప్లాట్ఫామ్ లో తుఫాన్ వల్ల కేబుల్ బ్రేక్ అయ్యాయి. ప్లాట్ఫామ్ ప్రత్యేక కోణంలో టిల్ట్ అయ్యి మునిగిపోయింది. 123 మంది చనిపోయారు. 80 మంది మాత్రమే బయటపడ్డారు. ఈ ప్రమాదం డిజైన్ లోపం కన్నా నార్త్ సీలో సంభవించిన తుఫాన్ బీభత్సానికి ఒక సంఘటన అని చెప్పొచ్చు. నెంబర్ 4, ఓషన్ రేంజర్. ఫిబ్రవరి 15, 1982 కెనడా ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ రిగ్ తుఫాన్ లో బల్గిల్ దెబ్బతిని మునిగిపోయింది. 84 మంది మృతి.
అభివృద్ధి, ఒకరు మాత్రమే బయటపడ్డారు. 100 బిలియన్ల నష్టం. భద్రతా లోపాలు, తుఫాన్ హెచ్చరికలు ఇగ్నోర్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. నార్త్సీలో 5,000 కంటే ఎక్కువగా ఓడలు మునిగిన సంఘటనలు నమోదయ్యాయి. ప్రతి ఓడ మునక వెనకతలో ఒక దుర్ఘటన కలిగి ఉంది. కొందరికి అది చివరి ప్రయాణం అవ్వచ్చు, మరి కొందరికి ఆశలు నీరు కారిన క్షణం అవ్వచ్చు. ఉదాహరణకు 1921లో SS ఎల్బా అనే కార్గో షిప్ ఎలాంటి హెచ్చరిక SOS సిగ్నల్ లేకుండా మాయమైంది. దాని శకలాలు కూడా దొరకలేదు. సముద్రం దాన్ని మింగేసినట్టు అనిపించింది అందరికి. నార్త్ సీలో బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటాయి. ఇవి ఓడల కాంపస్ ను పనిచేయకుండా చేస్తాయి. నావిగేషన్ లో మార్పు చూపిస్తుంది. ఒక శబ్దంతో ఓడ మునిగిపోతుంది. కొన్ని పడిపోయిన ఓడలు చాలా పాతవైనవి. వాటిపై సముద్ర జీవులు ఇల్లు కూడా కట్టుకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే నార్త్ సీలో జరిగిన పరిణామాలతో, సంఘటనలతో అక్కడ ఒక మినీ మనోప్రపంచమే సమాధులతో నిండిందని చెప్పొచ్చు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ సముద్రం యుద్ధ భూమిగా మారింది. టార్పిడోలు, మైన్లు మునిగిపోయాయి. కానీ ఇక్కడ యుద్ధాలతో పాటు రహస్యాలు కూడా దాగి ఉన్నాయని చెప్తారు. నార్త్ సీ కింద ప్రపంచ యుద్ధం కాలం నాటి మైన్లు, బాంబులు ఇంకా దాగి ఉన్నాయి. నూనె, గ్యాస్ తో పాటు ఇవి ఒక టైం బాంబ్ లాంటివి. ఒకవేళ ఇవి ఒక్కసారిగా పేలితే నార్త్ సీకి మాత్రమే ప్రమాదం కాదు, మొత్తం యూరోప్ వినాశనానికి కారణమవుతుంది కూడా. మనుషులు నార్త్ సీని ఎదిరించడానికి చాలా ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. 1953లో ఒక భయంకర తుఫాన్ వచ్చింది. గాలులు, చంద్రుడి ప్రభావంతో భారీ అలలు తీర ప్రాంతాలను నాశనం చేశాయి. 2,500 మంది మరణించారు. లక్షల మంది ఇల్లు కోల్పోయారు. వందల నగరాలు మునిగిపోయాయి. ప్రభుత్వాలు బ్యారియర్లు, వార్నింగ్ సిస్టమ్ లో ఏర్పాటు చేశారు. కానీ నార్త్ సీ ప్రతిసారి కొత్త మార్గం ఎదుర్కొంటుంది. డచ్ ఇంజనీర్లు డెల్వర్క్ అనే ప్రపంచంలోని అతిపెద్ద సముద్ర రక్షణ వ్యవస్థను నిర్మించారు. కానీ 2013లో మరో తుఫాన్ వచ్చి దాన్ని కూడా దెబ్బతీసింది. ఒక రకంగా సముద్రాన్ని మాటలొచ్చుంటే నార్త్ సీ ఇలా చెప్తుంది: నేను సముద్రాన్ని, నన్ను ఎవరూ ఆపలేరని. నార్త్ సీ కేవలం నీరు కాదు, ఇది ఒక చరిత్ర. ప్రతి అల ఒక రహస్యం చెప్తుంది. ప్రతి లోతులో ఒక శబ్దం దాగి ఉంది. ఇక్కడ అలలు గాలి కంటే వేగంగా పరిగెత్తుతాయి. మరణం నీటి కింద దాగి చూస్తూ ఉంటుంది. మనుషులు, యంత్రాలు, ప్లాట్ఫామ్లు, ఓడలు పంపిన సముద్రం ఎలా చెప్తుంది: నువ్వు నా మీద రాజ్యం చేయలేవని. మనం ఎంత గొప్పవారైనా ప్రకృతి ముందు చిన్నవారమే. ప్రశాంతమైన సముద్రం చూసి నవ్వితే గుర్తించుకోండి, శాంతమైన ఉపరితలం కింద భారీ తుఫాన్ దాగి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నార్త్ సీ కేవలం సముద్రం కాదు, ఇది మన పరిమితులను, ప్రకృతి శక్తిని గుర్తు చేసే హెచ్చరిక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి సముద్రాన్ని ఎదుర్కోవాలనుకున్న వారు కామెంట్ల కింద చెప్పండి ఏ విధంగా ఎదుర్కొంటారనేది. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.